హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. లద్దాఖ్లో సోనం వాంగ్చుక్కు చుక్కలు చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా ఆయన్ను లద్దాఖ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్గా జరిగిన అల్లర్ల నేపథ్యంలో వాంగ్చుక్ను ఈ అల్లర్లు ప్రేరేపించాడు అనే ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ అయిన ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ అనే స్వచ్ఛంద సంస్థ పైన సిబిఐ అండ్ ఈడీలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఈ దర్యాప్తులో ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను ఆ సంస్థ ఏమైనా ఉల్లంఘించిందా, వీటిని ఉల్లంఘించి విదేశాల నుంచి ఫండ్స్ ఏమైనా తెచ్చుకుందా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు కనుక తేలితే ఖచ్చితంగా వాంగ్చుక్ జైలు నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన్ను దేశ వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇందులో కనుక అరెస్ట్ అయితే కనీసం బెయిల్ రావడం కూడా కష్టమవుతుంది. అలాంటి కేసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇక సోనం వాంగ్చుక్ శకం ముగిసినట్లే అని స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా మనందరికీ తెలుసు, లద్దాఖ్లో జెన్జీ తరహా ఉద్యమాన్ని తీసుకురావడానికి డీప్ స్టేట్ ప్రతినిధులు అందరూ కలిసి కుట్ర పన్నారు. అందులో ఈ సోనం వాంగ్చుక్ చాలా కీలకంగా పనిచేశాడు. ఆయన నేతృత్వంలో నిరాహార దీక్షకు దిగాడు. సరిగ్గా నేపాల్లో సెప్టెంబర్ 8వ తేదీన ఈ జెన్జీ అల్లర్లు మొదలైతే సెప్టెంబర్ 10వ తేదీన లదాఖ్లో ఈయన నిరాహార దీక్షకు దిగాడు. దీంతో ఇది డీప్ స్టేట్ పన్నిన కుట్ర అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నిరాహార దీక్షకు దిగిన 10వ తేదీనే ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోనం వాంగ్చుక్ కీలక ప్రసంగం చేశాడు. ఇంకెన్ని రోజుల్లో మీరు ఇలాగే ఉంటారు, మనం బయటికి రండి, పోరాడుదాం, ఈ పోరాటంతో మనం విజయం సాధిద్దాం అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సరిగ్గా ఈ అల్లర్లు జరగడానికి ఒక్కరోజు ముందు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మీరందరూ రోడ్లపైకి వచ్చేసేయండి, అలాగైతేనే మనం మన అటానమీని సాధించుకుంటాం, మనకు కావాల్సిన హక్కులు రావాలంటే మీరు జెన్జీ తరహా ఉద్యమాలను ఇక్కడ కూడా చేయాలి అనే విధంగా సోనం వాంగ్చుక్ పిలుపునిచ్చారు. సరిగ్గా ఇలాంటి పిలుపునే కాంగ్రెస్ స్థానిక కౌన్సిలర్ కూడా అల్లర్లకు ఒక రోజు ముందు సాయంత్రం ఇలాంటి పిలుపునే ఇచ్చాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ముందస్తుగానే ప్లాన్ చేసుకున్న కుట్ర అని కరెక్ట్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే సోనం వాంగ్చుక్ను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లలో 4 చనిపోయారు, 90 మందికి పైగా గాయపడ్డారు. కాబట్టి ఇందులో సోనం వాంగ్చుక్ ప్రమేయం ఖచ్చితంగా ఉంది. కాబట్టి పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించి ఈ అల్లర్ల వెనుక కారణం ఎవరు, ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది చూసే ఆయనకు తగిన శిక్ష పడే విధంగా కేంద్రం అయితే గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మనందరికీ తెలుసు, సిఏఏ అల్లర్ల కేసులో జైలు పాలైన ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం ఇలాంటి వాళ్ళు 2020 నుంచి జైల్లోనే ఉన్నారు. వాళ్ళకు ఇప్పటి వరకు బెయిల్ కూడా దొరకని పరిస్థితిలో ఉంది. కాబట్టి సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఇప్పుడు సోనం వాంగ్చుక్ కూడా ఎదురయ్యే అవకాశం ఎంతైనా ఉంది. అయితే వాంగ్చుక్ ఎందుకు ఇటువంటి తరహా ప్రొటెస్టులు చేశాడు అని ఒక్కసారి మనం డిమాండ్లను పరిశీలిస్తే లదాఖ్కు స్టేట్హుడ్ హోదా కావాలి, అంతేకాకుండా లదాఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చాలి అనే 2 డిమాండ్లను తీసుకువచ్చాడు. ఈ 2 డిమాండ్లు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని కేంద్రం గతంలోనే తేల్చి చెప్పింది. ఎందుకంటే లదాఖ్ జనాభా జస్ట్ 3 లక్షలు మాత్రమే. జనరల్గా మన హైదరాబాద్ లాంటి నగరంలోనే 1,30,00,000 జనాభా ఉంది. కనీసం ఒక ఎంపీ స్థానంలో కూడా ఈ 3 లక్షల కంటే ఎక్కువ జనాభానే ఉంటారు. కాబట్టి అంత తక్కువ జనాభా ఉన్న లదాఖ్కు స్టేట్హుడ్ హోదా ఇవ్వడం దాదాపు అసాధ్యమైన పని. అంతేకాకుండా ఈ లదాఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చాలి అని సోనం వాంగ్చుక్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఈ 6వ షెడ్యూల్ ఏమిటంటే ముఖ్యంగా దీన్ని గిరిజనుల కోసం కేటాయించింది. స్థానికంగా ఎక్కడైనా ఈశాన్య రాష్ట్రాలు లేదంటే గిరిజన ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు కదా, వీళ్ళ కల్చర్ అండ్ ఈ గిరిజన ప్రాంతాలను ప్రొటెక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా లోకల్ ఎకానమీని డెవలప్ చేయడానికి కొన్ని అటానమీ అనేది కల్పిస్తూ ఉంటారు. ఈ అటానమీని కల్పించడమే 6వ షెడ్యూల్ అని అంటారు. అయితే లదాఖ్కు కనుక అటానమీ కల్పిస్తే సరిగ్గా ఇది ఆర్టికల్ 370ని పోలి ఉంటుంది. అంటే లదాఖ్కు స్టేట్హుడ్ హోదా ఇచ్చి దానికి ప్రత్యేకంగా 6వ షెడ్యూల్లో కనుక చేర్చితే ఇక లదాఖ్కు సెంట్రల్ గవర్నమెంట్కు ఎటువంటి పట్టు ఉండదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కాబట్టి సరిగ్గా జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవో అటువంటి పరిస్థితులే లదాఖ్లో వచ్చి చేరుతాయి. ఇలా కనుక జరిగితే అది దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లదాఖ్లో
సహజ నిక్షేపాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే వెతుకుతూ ఉన్నారో అటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ లదాఖ్లో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అది చైనాకు సరిహద్దు ప్రాంతం కాబట్టి మనకు చాలా వ్యూహాత్మకమైన ప్రాంతంగా ఉంది. సో అటువంటి రాష్ట్రానికి కనుక మనం స్టేట్హుడ్ హోదా కనుక ఇచ్చి 6వ షెడ్యూల్లో కనుక చేర్చితే అది చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో అసలు మన మాట వినే ప్రసక్తే ఉండదు. సో అదే కనుక జరిగితే సోనమ్ వాంగ్చుక్ లాంటి డీప్ స్టేట్ ప్రతినిధులు ఆ రాష్ట్రాన్ని పాలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా తాము చెప్పిందే వేదం, చేసిందే న్యాయం, చేసిందే చట్టం అనే విధంగా అక్కడ పాలన సాగుతుంది. ఇక డీప్ స్టేట్కు అక్కడ ఎలాగో పునాదులు ఉన్నాయి కాబట్టి ఇక డీప్ స్టేట్ చెప్పినట్లు లదాఖ్ రాష్ట్రం నడుచుకునే అవకాశం ఉంది. కాబట్టే మన సెంట్రల్ గవర్నమెంట్ అందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెబుతుంది. అయినా కూడా సోనమ్ వాంగ్చుక్ మొండి వైఖరితో ఏదో ఒకటి చేయాలి డీప్ స్టేట్ కోసం అనే విధంగా ఆయన ఈ నిరాహార దీక్షకు దిగాడు. ఇది హింసాత్మకంగా మారడంతో వెంటనే మాట మార్చినా కూడా ఆయన ఇప్పుడు అరెస్ట్ చేశారు, జైలుకు తరలించారు. కాబట్టి ఇక అతను జీవితంలో బయటకు వచ్చే ప్రసక్తే లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.